మేడం లైవ్ ఇచ్చేసాను మేడం. మీరు కంటిన్యూ చేయండి మెడిటేషన్. నేను జాయిన్ అవుతాను మేడం. ఓకే. ఓకే. ఫ్రెండ్స్, మనందరం కూడా శ్వాస మీద ధ్యాస అని మనకు పత్రిజీ గారు ఏదైతే అందించారు, ఆ శ్వాస మీద ధ్యాసని ఇప్పుడు కొద్దిసేపు చేద్దాం మిత్రులారా. మొట్టమొదటిగా మన శరీరాన్ని రిలీక్స్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్వాసను గమనిస్తూ కూర్చుందాం మిత్రులారా. కేవలం 5 నిమిషాలు. మేడం మేడం హలో మేడం మ్యూట్లో ఉన్నారు మేడం. మేడం మేడం అర్జెంట్ ఫోన్ వచ్చింది. ఓకే ఓకే. ఓకే, మనందరం కూడా శ్వాస మీద ధ్యాస ఎంతో సహజంగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాము. పద్మాసనంలో కానీ కుర్చీలో కూర్చునే వారు కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకొని అతి సహజంగా జరిగేటువంటి మన శ్వాసను గమనిస్తూ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు కళ్ళ మీద పెట్టేసుకున్నాము. ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. నిదానంగా కళ్ళు తెచ్చుకుంటూ రెండు అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరిస్తూ ధ్యానానికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ధ్యానం అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఎంతో గొప్పదన్నమాట. అలాగే ఇక్కడ మనము నిన్న చెప్పుకున్నాము, ఆథర్ యొక్క కోరికలు. ఆయన కోరుకున్నాడు అనమాట, ఒక మంచి పుస్తకం రాయాలి, మంచిగా ఒక సమాజానికి ఏదైనా చేయాలి. తన యొక్క హ్యాబిట్స్ అన్నింటినీ కూడా చేంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు తనని తాను మోటివేట్ చేసుకొని తన యొక్క నిత్య జీవితంలో అలవాట్లన్నింటినీ ఒక్కొక్క పర్సెంట్ మార్చుకుంటూ వెళ్ళి అతను ఎంతో మంచి స్థాయికి ఎదిగాడు. ఎన్నో వేల లక్షల ఆ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తయారవటం జరిగింది. ఏ దానికైనా ఒక్క అడుగు మనం వేసినప్పుడు ఎన్నో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఆ అడుగు వేయటమే ఎంతో ముఖ్యమైనటువంటిది అని ఇక్కడ ఈ ఆథర్ యొక్క అనుభవాల ద్వారా మనకి చక్కగా తెలుస్తుందన్నమాట. ఇంకా మనందరికి కూడా ఏం చెప్పాడంటే, బెస్ట్ ఉదాహరణ ఒక సైకిల్ కంపెనీ వాళ్ళు అసలు 100 ఇయర్స్ నుంచి ఏమి లేనటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఆ యొక్క సైకిల్ కంపెనీని అద్దెకి ఇవ్వటము, వాళ్ళు దాన్ని ఎంతో అద్భుతంగా చిన్న మార్పులతో స్టెప్ బై మార్పులతో ఏం చేశారు వాళ్ళంటే, ఒక గొప్పగా ఒలింపిక్స్ లాంటి వాటితోనే ఈ సైకిల్ సెలెక్ట్ అవ్వటము, అలా అంత అద్భుతంగా వాళ్ళ యొక్క పట్టుదల, శ్రద్ధ, సాధన అంటే వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలాంటివి మార్పులు చేస్తే ఆ సైకిల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడుతుంది, అలాంటివన్నీ కూడా వాళ్ళు మార్పు చేయటం అక్కడ జరిగింది. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇట్ ఈస్ so easy to overestimate the importance of one defining moment, underestimate the value of making on daily basis. Too often, we convince ourselves that massive success requires massive action. పెద్ద వాటికి పెద్ద మనము ఎక్కువగా కష్టపడి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషి వెయిట్ తగ్గాలి అంటే ఆ వెయిట్ తగ్గడానికి ఏమేమి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తామో అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఫుడ్ కంట్రోల్లో ఉండటము, ఎక్సర్సైజెస్ చేయటము, ప్రతిరోజు కూడా కొంచెం వాకింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ పెట్టినప్పుడే దాని యొక్క రిజల్ట్ వస్తుంది. ఒక వ్యాపారి ఎలా అయితే డబ్బులు సంపాదించాలి అంటే దానికి ఎంత కష్టపడతారు, అలా కష్టపడినప్పుడే అక్కడ వస్తుంది. ఒక బుక్ రాయాలంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ జీరోకి వెళ్ళిపోయి సైలెన్స్ లో కూర్చొని రాసినప్పుడే అక్కడ ఆ యొక్క రిజల్ట్ వస్తుందన్నమాట. ఏదాంట్లో ఒక చాంపియన్ కావాలి, ఒక దాంట్లో గోల్ సాధించాలి అంటే అక్కడ ఎంతో కృషి అవన్నీ ఉన్నప్పుడు అక్కడ జరుగుతాయి. అలా ఏదైనా కూడా ఈజీ కాదు. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ డైలీ బేసిస్, ప్రతిరోజు కూడా చిన్నగా ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉండాలి ప్రతిరోజు అని చెప్తున్నాడు అనమాట. మీన్ వైల్ ఇంప్రూవింగ్ బై 1% ఇస్ నాట్ పర్టికులర్లీ నోటబుల్, బట్ ఇట్ ఈస్ ఈవెన్ నోటిసబుల్. ఏముందిలే 1% అని మనం అనుకుంటాము, కానీ కాదు. ఆ 1% ఖచ్చితంగా అక్కడ అది నోటీస్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఆ 1% నువ్వు పెడుతున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నాడు. హౌ ఫార్ ఇట్ కెన్ బి మోర్ మీనింగ్ఫుల్ ఎస్పెషల్ ఇన్ ద లాంగ్ రన్. ఆ జీవిత కాలానికి సంబంధించి అది ఏం చేస్తుందంటే నిన్ను చాలా అద్భుతంగా ఒక అర్థవంతమైనటువంటి మార్పు నీకు అక్కడ తీసుకొని వస్తుంది అని చెప్తున్నారు. ద డిఫరెన్స్ ఎ టైనీ ఇంప్రూవ్మెంట్ కెన్ ఓవర్ ఎస్టిమేట్. చిన్న మార్పే ఎంతోగానో నీకు అక్కడ సహాయపడుతుంది, తోడ్పడుతుంది అని చెప్తున్నాడు అనమాట. If you can get 1% better each day for 1 year, you will end up 37 times better by the time you are done.
1% నువ్వు ఎప్పుడైతే రోజుకు మార్పులు చేసుకుంటూ ఉంటావో అది ఏమైపోతుందంట, ఒక ఇయర్‌కి 37 టైమ్స్ బెటర్‌గా నువ్వు అక్కడ మార్పు జరుగుతుంది. మనం 1% అనుకుంటాం కదా! అది ఏమైపోతుందంట 37 టైమ్స్ బెటర్ మార్పు నీకు ఒక 1 ఇయర్‌లో తీసుకొని వస్తుంది అని చెప్తున్నారు. కన్వర్స్‌లీ ఇఫ్ యూ గెట్ 1% వర్డ్స్ ఫర్ ఈచ్ డే ఫర్ ఇయర్, యూ విల్ నియర్లీ డౌన్ టు 0. అలాగనే మనం ఎప్పుడైతే ఒక పని వాయిదా వేస్తూ చేయకుండా ఉంటే, అదే విధంగా రివర్స్‌లో నువ్వు రోజుకి దిగజారిపోతూ ఉంటావు. ఈవెన్ యూ మే గో టు 0. అంతే కదండీ! ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒకటి దండిగా డబ్బులు పెట్టేసుకొని రోజు కొంచెం వాడుతూ ఉంటే ఏమైపోతుంది? ఆ డబ్బులంతా ఖాళీ అయిపోతుంది. అలా నువ్వు కష్టపడి నువ్వు అందులో మళ్ళీ డబ్బులు వేస్తేనే నీకొస్తుందనమాట. అలాగనే ఎప్పుడైతే నువ్వు ఒక రోజుకు నువ్వు ఏదైనా చేస్తూ వెళ్తేనే ఇట్ బిగ్స్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అని చెప్తున్నారు. వాట్ స్టార్ట్స్ యాస్ ఎ స్మాల్ విన్ ఆర్ మైనర్ సెట్ బ్యాక్ అక్యుములేట్స్ ఇంటూ సచ్ మోర్. నువ్వు చిన్నవి ఏం చేస్తావో అవే నీకు పెద్ద మార్పు తెస్తుంది. హ్యాబిట్స్ ఆర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్. నువ్వు ఏవైతే హ్యాబిట్స్ చేస్తుంటావో, నీ అలవాట్లు అనేటువంటివి ఏంటంటే నిన్ను స్వయంగా అభివృద్ధి చెందించేవి. The same way the money multiplies through compound interest. The effects of your habits in multiply as you repeat them. ఒక డబ్బు విషయంలో మనము ఒక సపోజ్ చూడండి, వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ ఎలా వేస్తారో అట్లనే ఎక్కడైనా కూడా అది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. దే సీమ్ టు ఎ లిటిల్ డిఫరెన్స్ ఆన్ ది గివెన్ డే. చిన్న చిన్న మొత్తంగా మనం ఏముందిలే అని కొంచెం అనుకోవచ్చు. కానీ అది చాలా తేడా వస్తుంది. అండ్ యెట్ ద ఇంపాక్ట్ దే డెలివర్ ఓవర్ ద మంత్స్ అండ్ ఇయర్స్ కెన్ బి ఎనార్మస్. సంవత్సరాల కొద్దీ జరుగుతూ ఉంటే చాలా పెద్ద మార్పొస్తుందనమాట. కాబట్టి ఆ యొక్క మార్పు అనేటువంటిది చాలా పెద్దగా మనము చూడవచ్చు. It is only when looking back 2 or 5 or perhaps 10 years later, the value of good habits and the cost of bad ones becomes strikingly apparent. ఇప్పుడైతే మనం 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఒకేసారి ఒక దాన్ని ఖచ్చితంగా పట్టుకొని ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో, దాని యొక్క ఫలితము ఎక్కడ అంటే ఈవెన్ 10 ఇయర్స్ తర్వాతైనా ఆ ఫలితం నీకు కనిపిస్తుంది. అందుకే ఏదైనా చెప్తారు కదా! మనం చేసేదే మనకి కనిపిస్తుందని చెప్తున్నాడు. దిస్ కెన్ బి డిఫికల్ట్ కాన్సెప్ట్ టు అప్రిషియేట్. అంటే ఆ 10 ఇయర్స్ ఆ వ్యక్తి దాన్ని వదలకుండా పట్టుకొని చేసుకుంటూ ఉంటాడు గదా! అది చాలా గొప్పది. నిజంగా అదే అభినందించగలిగినటువంటి విషయం అని చెప్తున్నాడనమాట. We often dismiss small changes because they do not seem to matter very much. చిన్న మార్పులు మనం అసలు పట్టించుకోము. చూడ్డానికి ఏముందిలే అనుకుంటాం. ఆ మూమెంట్‌లో, ఆ క్షణంలో ఇదేముందిలే అబ్బా! చిన్నది గదా! అని మనం పట్టించుకోమనమాట. If you save a little money now, you are still not a millionaire. If you go to gym 3 days in a row, you are not still out of the shape. జస్ట్ ఒక 3 డేస్ జిమ్‌కెళ్ళిపోయి, ఆ జిమ్ చేసి 3 డేస్ మళ్ళీ స్టాప్ చేస్తే అక్కడ ఏమైపోతుంది? ఆ జిమ్‌లో నీకేమి మార్పు కనిపించదు. కొద్దిగా డబ్బులు ఆదా చేసేసి, మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టేసేస్తే అక్కడ ఏమి మార్పు కనిపించదనమాట. వి మేక్ ఎ ఫ్యూ చేంజెస్ బట్ ద రిజల్ట్స్ నెవర్ సీమ్ టు కమ్ క్విక్లీ అండ్ స్లైడ్ బ్యాక్ ఇంటూ అవర్ ప్రీవియస్ రొటీన్స్. ఇంత బాగా ఉదాహరణలతో చెప్తున్నాడు చూడండి. ఎంత మనకు అర్థమవుతున్నాయో. డబ్బులు కొంచెం మనము సేవ్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టేస్తే అక్కడ ఏం ఫలితం ఉంటుంది మనకి? ఉండదు కదా! అలాగనే 3, 4 రోజులు జిమ్‌కి వెళ్ళేసి నువ్వు మళ్ళీ అంతా దాన్ని వెళ్ళకుండా ఉంటే ప్రయోజనం ఉండదు. అలాగనే మనం ఏవైనా మార్పులు చేస్తే వాటిని నెవర్ సీమ్ టు కమ్ క్విక్‌లీ. అవి అంత ఈజీగా రాకపోవచ్చు. సో, మళ్ళీ మనం ఆ గతంలోకి పడిపోతూ ఉంటామనమాట. Unfortunately, the slow pace of transformation also makes it easy
ఆ యొక్క చిన్న చిన్న మార్పు ఏం చేస్తుందంటే నీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ గా అయిపోతుంది. ఇఫ్ యూ ఈట్ అన్హెల్తీ మీల్ టుడే, ద స్కేల్ డస్ నాట్ మూవ్ మచ్. ఎప్పుడైతే నువ్వు అనారోగ్యకరమైనటువంటి ఫుడ్, హానికరమైనటువంటి ఫుడ్, ఆ నాన్ వెజ్ తింటావో, గార్లిక్ తింటావో, ఆ నాన్ వెజ్ గార్లిక్ వండే వాళ్ళ చేతి ఫుడ్ తింటావో, అప్పుడు ఏమైపోతుంది, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా డౌన్వర్డ్ అయిపోతుంది. ఇఫ్ యు వర్క్ లేట్ నైట్ అండ్ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ, దే విల్ ఫర్గివ్ యూ. నువ్వు ఏదో నీ ఫ్యామిలీని పట్టించుకోకుండా కొంచెం లేట్గా వస్తే నీ ఫ్యామిలీ పర్లేదులని ఫర్గివ్ చేస్తారు. ఇఫ్ యూ ప్రోక్రాస్టినేట్ అండ్ పుట్ యువర్ ప్రాజెక్ట్ ఆఫ్ ఫుల్ అంటిల్ టుమారో, దే విల్ యూజువల్లీ బీ టైమ్ టు ఫినిష్ లేటర్. ఏ సింగిల్ డెసిషన్ ఈజ్ ఈజీ టు డిస్మిస్. చిన్న చిన్నవైతే కొన్ని అలా వాళ్ళు ఫర్గివ్ చేసేయచ్చు. ఏదో నీ ప్రాజెక్ట్ లో ఒక వర్క్ ఇచ్చింటారు, ఆ వర్క్ నువ్వు ఈ రోజు చేయకుండా రేపు చేద్దాంలే అని వాయిదా వేసింటావు. ఓకే అని ఒక్కొక్కసారి యూజువల్ గా వెళ్ళిపోతారు కొంతమంది. బట్ వెన్ యూ రిపీట్ 1% ఎర్రర్స్ డే ఆఫ్టర్ డే, రిప్లికేటింగ్ పూర్ కండిషన్స్, duplicating tiny mistakes and rationalizing little excuses, our small choices compound into toxic results. ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క పర్సెంట్ ప్రతిరోజు కూడా నువ్వు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయి చేయకుండా ఉంటే అది అయిపోయిపోతుంది టాక్సిక్, మేక్స్ కాంపౌండ్. ఇలా అయితే ఒక డబ్బులు తీసుకొని మనం ఇవ్వకుండా ఉంటే వడ్డీకి చక్రవడ్డీ ఎలా అవుతుందో, అలాగనే 1% ఏముంది అని ప్రతిరోజు సంవత్సరాల కొద్దీ మనం చేయకుండా అలాగే ఉండిపోతే ఏమైపోతుంది, అది పెద్ద కాంప్లెక్స్, చాలా పెద్దగా మనకి అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ద అక్లిమేషన్ ఆఫ్ మెనీ మిస్టేక్స్. చూడండి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, నడుస్తూ అలా కింద పడిపోయారు అనుకోండి, లేచి 2 అడుగులు కరెక్ట్ గా వేస్తే ఓకే, మళ్ళీ కరెక్ట్ గా వెళ్ళిపోతారు. అలా అన్ని తప్పటడుగులు వేస్తే ఎలా, నడవలేరు కదా. అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఏమి అంటే ఇట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ మెనీ మిస్టేక్స్. మనం వేసేటువంటి మన జీవితంలో అవన్నీ కూడా తప్పటి అడుగులే. ఎన్ని అంటే లెక్కలేనని మెనీ మిస్టేక్స్. 1% decline here and there that eventually leads to a problem. ఏముందిలే అని ఇక్కడొకటి అక్కడొకటి అన్ని తప్పటడుగులు వేసుకుంటూ వెళ్తే అది నీకు పెద్ద ప్రాబ్లమే అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో a small change is barely noticeable and should be implemented. ఏముందిలే అని మనం ఒక చిన్న తప్పు ఎప్పటికీ చేయకూడదు. చిన్నదే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. In our daily life, you can guide your life to a very different destination. ఆ చిన్నవి నువ్వు మార్చుకున్నప్పుడే నువ్వు ఎంతో ముందుకి సాగుతావు. It is very important over the span of moments. Success is the ప్రోడక్ట్ ఆఫ్ డైలీ హ్యాబిట్స్. నీ విజయం ఎక్కడుంటుంది అని అంటే నువ్వు ప్రతిరోజు చేసేటువంటి నీ యొక్క డైలీ హ్యాబిట్స్, ప్రతిరోజు నువ్వు ఏ అలవాట్లు చేస్తూ ఉంటావో నీ విజయం అక్కడే ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకొని స్క్రోల్ చేసుకుంటూ అలా టైం గడిచిపోయిందా, ఏం ఫలితం ఉంటుందో చూసుకోండి. టీవీలో కూర్చొని సీరియల్స్ చూస్తూ సినిమాలు చూస్తూ గడిపేస్తూ ఉన్నామా, ఏం ఫలితం ఉంటుందో చూసుకోండి. లేదు ఈ రోజు ఒక పుస్తకం చదివాము, దాన్ని 10 మందికి చెప్తున్నాము, అది ఎంతో మందికి మనం షేర్ చేస్తున్నాము అంటే దాని యొక్క రిజల్ట్, అది విని వాళ్ళు మార్పు చెంది వాళ్లకు ఉపయోగపడేటువంటివి, మనకు ఉపయోగపడేటువంటి విషయాలు ఎప్పుడైతే మనం షేర్ చేస్తూ ఉన్నామా అది ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోండి. నాట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ట్రాన్స్ఫర్మేషన్. ఇదంతా కూడా ఇప్పుడే కాదు, మన జీవిత కాలానికి ఎంతో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేస్తుంది, గొప్ప మార్పు తీసుకొస్తుంది. దట్ సెడ్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్ యు ఆర్ నైట్. ఇప్పుడు నువ్వు ఈ క్షణంలో నువ్వు ఎంత గ్రేట్ గా ఉన్నావు, ఎంత సక్సెస్ సాధించినావు అనేది ముఖ్యం కానే కాదు. వాట్ మ్యాటర్స్ ఇస్ వెదర్ యువర్ హ్యాబిట్స్ ఆర్ పుట్టింగ్ యూ ఆన్ ద పాత్ టువర్డ్స్ సక్సెస్. ఇప్పుడు నువ్వు ఏ అడుగులు వేస్తున్నావు, భవిష్యత్ అదే ఉంటుంది. కాబట్టి నీ ఇప్పుడు వేసే అడుగులు నువ్వు చూసుకుంటూ ఉండు. ఇఫ్ యు ఆర్ ఎ మిలియనేర్ but you spend more than you earn each month,
You are not a bad. You are on a bad trajectory. ఒక గొప్ప ధనం ఉంది. మిలియనీర్ అంటే అతి పెద్ద ధనవంతుడు. అటువంటి ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే తను ప్రతిరోజు కూడా తన ఖర్చుకు మించి సంపాదన కంటే సంపాదించే దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటే అది నువ్వు వేసేటువంటి ఒక తప్పటి అడుగే. ఇఫ్ యువర్ స్పెండింగ్ హ్యాబిట్స్ డస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ వెల్. ఇప్పుడైతే నువ్వు నీ యొక్క హ్యాబిట్స్ అన్నింటిని మార్పు చెందించుకోకుండా అలాగే వెళ్తూ వెళ్తూ ఉన్నావు అంటే నీ యొక్క ఎండ్ ఎలా ఉంటుందో చూసుకో. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ వెల్. Conversely, if you broke but you save a little bit every month, then you are on the right path of the financial condition. ఎప్పుడైతే ఆ మిలియనర్ తన యొక్క డబ్బుని ఎంత అవసరమో ఎక్కడ అవసరమో అలా ఎక్కడెక్కడ ఉపయోగించాలో అలా ఉపయోగించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యు ఆర్ ద రైట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్స్ అంటే డబ్బులు, ఆ డబ్బుకు సంబంధించినటువంటి స్వేచ్ఛ అక్కడ నీకు ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మూవింగ్ స్లోయర్ దాన్ యూ వుడ్ లైక్, నీకు నచ్చిన విధంగా అంటే కూడా నువ్వు అక్కడ కరెక్ట్ గానే ఉంటావు అని చెప్తున్నాడు. యువర్ అవుట్కమ్స్ ఆర్ లాగింగ్ మెజర్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. చూడు నీ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉండాలి, నీ అలవాట్లు ఎలా ఉన్నాయంటే నేను వెనక్కి లాగేస్తున్నాయి. ఎప్పుడైతే యువర్ వెయిట్ ఈస్ లాగింగ్ మెజర్ ఆఫ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎప్పుడైతే నువ్వు తినేటువంటి ఆహారంలో నువ్వు సరిగ్గా లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా నువ్వేమైపోతావు, వెనుకబడి ఉంటావు. వెనుకబడిపోయి ఏమైపోతావు, ఓవర్ వెయిట్ అయిపోతావు. కంట్రోల్ లేకుండా ఎక్కువగా తినేసేస్తే ఓవర్ వెయిట్ అయిపోతావు. యువర్ నాలెడ్జ్ ఇస్ లాగింగ్ మెజర్ ఆఫ్ యువర్ లర్నింగ్ హ్యాబిట్స్. ఎక్కడైతే సమయం దొరికినప్పుడు నువ్వు సద్వినియోగపరచుకోకుండా ఉంటే నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు వెనకబడే ఉంటావు. యువర్ క్లటర్ ఇస్ లాగింగ్ మెజర్ ఆఫ్ యువర్ క్లీనింగ్ హ్యాబిట్స్. నీలో ఎంతో ఒక క్రమ పద్ధతి అనేది లేకుండా ఎక్కడ వేసిన వస్తువులు అక్కడ అస్తవ్యస్తంగా ఉండిపోయినట్లు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క అలవాట్లు అనేటువంటివి సరిగ్గా లేకుండా ఉంటాయో. యు గెట్ వాట్ యు రిపీట్. నువ్వు ఏం చేస్తుంటావో అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క చర్యలు చాలా కరెక్ట్ గా, మనం చేసే పనులు కరెక్ట్ గా ఉండాలి. If you want to predict where you will end up in life, all you have to do is to follow the curve of tiny grass, tiny gains, losses, how our daily choices will compound 10 or 20 down the line. చెక్ చేసుకోమంటున్నాడు. నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా చెక్ చేసుకో, చిన్నగా, చాలా చిన్నగా. ఆర్ యు స్పెండింగ్ లెస్ దాన్ యు ఎర్న్ ఈచ్ మంత్? ప్రతి మంత్ నువ్వు సంపాదించిన దానికంటే ఇంకా తక్కువ ఖర్చు పెడుతున్నావా చెక్ చేసుకో. నీకు కావాల్సిన దానికంటే నువ్వు తక్కువ తింటున్నావా చెక్ చేసుకో. నీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ గా ఉందా చెక్ చేసుకో. Tiny battles like these are the ones will define your future self. ఏవైతే ఈ చిన్నవే నిన్ను నీ యొక్క భవిష్యత్తుకి తోడ్పడతాయి. టైం మ్యాగ్నిఫైస్ ద మార్జిన్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఒక విజయానికి వైఫల్యానికి ఆ టైం అనేటువంటిది ఉంటుంది. ఇట్ విల్ మల్టిప్లై వాట్ ఎవర్ యు ఫీడ్ ఇట్. నువ్వు ఏమేం చేస్తావో అవన్నీ కూడా మల్టిప్లై అవుతూ ఉంటాయి. గుడ్ హ్యాబిట్స్ మేక్ యువర్ టైం యువర్ అలే. నీవు ఏ హ్యాబిట్స్ అయితే చేసుకుంటూ ఉంటావో అవన్నీ, ఆ గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లన్నీ నీకు ఏమైపోతాయంటే మంచి మిత్రుడుగా అయిపోతాయి.
నీ యొక్క గుడ్ హ్యాబిట్స్ నీకు మంచి మిత్రుడిగా మారిపోతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ మేక్ టైం యువర్ మరి. నీ యొక్క చెడు అలవాట్లే నీకు ఒక శత్రువులాగా తయారైపోతాయి. నువ్వు చేసే మంచి అలవాట్లేమో నీకు మిత్రుడిలాగా, చేసే చెడు అలవాట్లేమో శత్రువులాగా మారిపోతాయి. అదే కదా మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ యొక్క అలవాట్లే మంచి అలవాట్లే మంచి మిత్రుడిగా సహాయపడతాయి. హ్యాబిట్స్ ఆర్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఏం చెప్తున్నాడు చూడండి. ఈ అలవాట్లు ఏంటి అంటే రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటివి. ఈ అలవాట్లు రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటివి. దే కెన్ కట్ డౌన్ యాజ్ ఈజీలీ అండ్ బిల్డ్ అప్ యూ. నిన్ను కావాలంటే దిగజార్చేస్తాయి, లేదు అంటే నిన్ను ఎంతో ఉన్నతికి తీసుకువెళ్తాయి. యూ నీడ్ టు నో హౌ హ్యాబిట్స్ వర్క్ అండ్ హౌ టు డిజైన్ దెమ్ టు యువర్ లైకింగ్. నీ యొక్క అలవాట్లు ఎలా పని చేస్తున్నాయి, అవి నీ మీద ఎలా ఉన్నాయి అనేటువంటివి నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది. సో అవాయిడ్ ద డేంజరస్ హాఫ్ ఆఫ్ ద బ్లేడ్. ఇక్కడ టూ సైడ్స్ ఉన్నటువంటి ఈ పదునైన కత్తిని నువ్వు ఎక్కడ అవసరం లేదో అక్కడ కట్ చేసేసుకుంటే, ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగపడుతుంది. అలా యు కట్ డౌన్ ద డేంజరస్ హాఫ్ ఆఫ్ ద బ్లేడ్. ఆ డేంజరస్ సైడ్ ని నువ్వు కట్ చేసి పక్కన పెట్టుకో అని చెప్పేస్తున్నాడు. వాట్ ద ప్రోగ్రెస్ ఇస్ రియల్లీ. నిజంగా సక్సెస్ అంటే ఏంటి? బ్రేకింగ్ త్రూ మూమెంట్స్ are often the result of many previous యాక్షన్స్. ఎప్పుడైతే నీ అలవాట్లు మార్చుకుంటూ ఉంటావో, నీ గతంలో ఏవైతే అనవసరంగా నువ్వు చేసినటువంటి ఆ చర్యలన్నింటినీ నువ్వు బ్రేక్ చేసిన దానివే అని చెప్తున్నాడు. విచ్ బిల్డప్ ద పొటెన్షియల్ రిక్వైర్డ్ టు అన్లీష్ ఏ మేజర్ చేంజ్. నువ్వు ఆ యొక్క అలవాట్లను మార్చుకునే కొద్దీ నీ లైఫ్ లో ఏదైతే మేజర్ చాలా కీలకమైనటువంటి పాత్రని నువ్వు మంచిగా పొందగలవు. దిస్ ప్యాటర్న్ షోస్ అప్ ఎవ్రీవేర్. ఎక్కడైనా సరే, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సరికానివి అన్ని కూడా వదిలించుకుంటూ ఉంటావో, ఇట్ విల్ బికమ్ ఏ వండర్ఫుల్. బ్యాంబూ కెన్ barely be seen for the first 5 years as it builds extensive root system under the ground before exploding 99 feet into the air within 6 weeks. అసలు ఒక బ్యాంబూ ట్రీ రావాలంటే 6 weeks కంటే అది బాగా పెరిగిపోతుంది. ఆ 6 weeks లో పెరిగే 5 years ముందు అంతా అదేమైపోతుందంటే లోపల పెరుగుతుంది అనమాట. అంటే అది ఆ ఫస్ట్ 5 years లోపలంతా దాన్ని మౌల్డ్ చేసుకొని బాగా పెరిగిపోయి చివరికి 6 నెలల్లో టకటకటకటకటగా పెరిగిపోతుంది అనమాట బ్యాంబూ. Similarly, habits often appear to make no difference until you cross the critical threshold and unlock a new level of performance. ఒక క్రిటికల్ గా ఉన్నటువంటి ఒక కష్టమైన గడపను దాటడానికి ఎలా ఉంటుందో, అలా నీ యొక్క హ్యాబిట్స్ అనేటువంటివి ఏం మార్పు లేదేమో అన్నట్టు కనిపిస్తాయి. కానీ దాన్ని నువ్వు దాటినప్పుడు నీకు ఈజీగా కొత్త లెవెల్, న్యూ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యూ కెన్ సీ దేర్ వెరీ క్లియర్లీ. In the early and middle stages, there is often a valley of disappointment. అక్కడ ఫస్ట్ లో ఏమైపోతుందంటే ఏంటబ్బా అని ఎంతో నిరాశ, నిస్పృహ అలా ఉండొచ్చు అనమాట. కానీ రాను అక్కడ అవన్నీ కూడా ఏమీ ఉండవు, మంచిగా ఉండిపోతుంది అనమాట. ఇట్స్ ఏ హాల్ మార్క్ ఆఫ్ కాంపౌండింగ్
process. The most powerful outcomes are delayed. ఎప్పుడైతే గొప్ప గొప్ప శక్తివంతమైనటువంటివన్నీ బయటికి రావాలో అవన్నీ కూడా నిదానంగా మార్పులు జరుగుతాయి. నువ్వు అక్కడ వేగవంతంగా కాదు అని చెప్తున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్ రీజన్స్ వై ఇట్ ఈస్ సో హార్డ్ టు బిల్డ్ హ్యాబిట్స్. ఇది ఎప్పుడైతే ఫస్ట్ లో కానీ మధ్యలో కానీ డిసప్పాయింట్మెంట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ కాదనమాట. కాబట్టి అక్కడ ఆ యొక్క కంటిన్యూగా ఇప్పుడు చూడండి మన పత్రి సరే ఉన్నారు. ఫస్ట్ లో తాను ఎంత ప్రచారం చేశాడు, ఎలా చేశాడంటే అప్పుడు పిల్లప్పుడు మనము అంటే ఒక 30 years బ్యాక్ 35 years బ్యాక్ ఏమున్నాయి ఓన్లీ రెడ్ బస్సెస్. ఆ రెడ్ బస్సెస్ లో ఆయన జర్నీ చేస్తూ ఈ బస్ దొరికితే ఆ బస్ పట్టుకొని దేశం అంతా తిరిగారు. ప్రాంతాలంతా ఎన్నో ఎన్నో ప్రాంతాలు అయినప్పుడు ఒక్కడ స్ట్రగుల్ పడ్డాడు. కానీ అలా చేయంగా ఈ రోజు ఇంతమంది ఆ యొక్క షాడో కింద మనం ఉన్నామన్నమాట. People make a few small changes, fail to see tangible result. చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు వాటి యొక్క రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళు ఏమైపోతుందంటే ఎస్ ఈ రిజల్ట్ మంచిగా వచ్చింది కదా అని వాళ్ళు అక్కడ బాధపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. యు థింక్ ఐ హావ్ బీన్ రన్నింగ్ ఎవ్రీ డే ఫర్ ఎ మంత్ and why can't I not seeing a change in my body? Once this kind of thinking takes over, it is easy to let good habits fall by the wayside. ఒక 1 month లో ఒక ఆవిడ రన్నింగ్ రేస్ చేస్తూ నేను 1 kg కూడా తగ్గలేదు, ఏం చేద్దాంలే అని దాన్ని పక్కన పెట్టచ్చు. బట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ డిఫరెన్స్ హ్యాబిట్స్ పర్సిస్ట్ లాంగ్ ఎనఫ్. అక్కడ ఒక్కొక్క బాడీని పట్టేస్తే అది ఇంకా టైం పట్టొచ్చు అనమాట. సో ఆ 1 month తోనే అక్కడ డిసైడ్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ స్ట్రగ్లింగ్ టు బిల్డ్ ఎ గుడ్ హ్యాబిట్ ఆర్ టు బ్రేక్ ఎ బ్యాడ్ వన్, ఇట్స్ నాట్ బికాస్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఎబిలిటీ టు ఇంప్రూవ్. ఎక్కడైనా నువ్వు ఒక మంచిగా ఉంది ఒక గుడ్ హ్యాబిట్ బిల్డ్ చేయాలి అని నీకు నువ్వుగా అనుకున్నా, లేదా ఒక బ్యాడ్ హ్యాబిట్ ని నువ్వు తీసేయాలని అనుకున్నా, ఇట్ ఈస్ నాట్ బికాస్ యూ లాస్ట్ యువర్ ఎబిలిటీ. అక్కడ ఏమైపోతుంది నీ ఎబిలిటీ నువ్వు పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఓఫన్ బికాస్ యూ హ్యావ్ నాట్ ఎట్ క్రాస్డ్. ఇంకా ఎంతో క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎగ్జామ్ లో మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? 100 మార్క్స్ క్వశ్చన్స్ నువ్వు ఏవైతే చదివితే నువ్వు అవి ఆన్సర్ చేయగలవు. నువ్వు చదివింది 50% మార్క్స్ అయితే నువ్వు ఇంకా తక్కువే చదివినంటే అంతవరకే కదా నువ్వు ఆన్సర్ చేయగలవు. 100 రాలేదంటే ఎలా అవుతుంది? అప్పుడు కుదరదు అనమాట. అంటే నువ్వు ఇంకా కొంచెము అక్కడ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. When you finally break through it, you will get all the success. The outside only sees the most dramatic rather than all the. అంతే కదండి. ఎప్పుడైతే నువ్వు ఆ విజయాన్ని పొంది ఉంటావో ఆ విజయాన్నే ప్రపంచం చూస్తుంది. కానీ దాని వెనకాల నువ్వు ఎంత శ్రమ పడ్డావో, నువ్వు ఎంత కష్టపడ్డావో అది ఆ ప్రపంచం అనేది చూడకపోవచ్చు. బట్ you know that it's the work you did long ago. What it seemed that weren't any progress that makes the jump today possible. ఎలా అయితే ఇక్కడ నుంచి అవతలికి నువ్వు జంప్ చేసినప్పుడు ఆ జంప్ చేసింది కనిపిస్తుంది. అక్కడ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావు అనేది నీకు మటుకి తెలుస్తుంది. ఆ యొక్క సక్సెస్ ఒక్కటే బయటి వరల్డ్ వాళ్ళు చూస్తారు. మాస్టరీ రిక్వైర్స్ పేషెన్స్. నువ్వు ఏ దాంట్లో అయినా నువ్వు మాస్టరీ సంపాదించాలి అంటే అక్కడ నీకు ఏం కావాలి? సహనం, చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. ఆ పేషెన్స్ ఉన్నప్పుడే నువ్వు యొక్క మాస్టరీని సాధించగలుగుతావు. స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇస్ టు సెట్ స్పెసిఫిక్ యాక్షనబుల్ గోల్స్. ఎప్పుడైతే నీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో నువ్వు వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు ఎంత ప్రాముఖ్యత
ఇవ్వాలి. ఎంత మేడం మేడం వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా? అవును మేడం. ఒక్కసారి ఇప్పుడు ఓకేనా? ఎస్ ఎస్ మేడం ఎస్. తగ్గిపోయింది, చేయి తగిలి తగ్గిపోయింది. ఓకే మేడం. స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఫ్రెండ్స్ ఇస్ ఆల్సో, ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మనము కొంతమంది కేవలము ఆ ధన సంపాదనలో పడిపోయి ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీస్ ని అన్నిటి పక్కన పెట్టేస్తుంటారు. అలా ఉండకూడదు, వాళ్ళతో కూడా మనము గడపాలి అని చెప్తున్నారు. గోల్స్ ఆర్ అబౌట్ ద రిజల్ట్స్ యూ వాంట్ టు అచీవ్. మీ యొక్క గోల్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే నువ్వు రీచ్ అవ్వాల్సినటువంటిది అనమాట. కాబట్టి అది రీచ్ అవ్వడానికి నువ్వు ఏమేం చేయాలో అవన్నీ నువ్వు ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి. విన్నర్స్ అండ్ లూజర్స్ హ్యావ్ ద సేమ్ గోల్స్. ఒక దాంట్లో ఒక వ్యక్తి విజయం పొందాడు, ఒక వ్యక్తి అపజయం పొందారు అంటే వాళ్ళిద్దరు ఒకే గోల్ పెట్టుకుంటారు. మరి ఎక్కడ విజయము ఎక్కడ అపజయం వస్తుందో చూద్దాం. Goal setting suffers from a serious cause of survivorship bias. We concentrate on the people who end up winning, the survivors, and mistakenly assume the ambitious goals led to their success, while overlooking all the people who had the same objective but did not succeed. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతను ఎవరైతే విజయాన్ని పొందకుండా అపజయాన్ని పొంది ఉంటారో వాళ్ళు ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ముందుకు వెళ్దామా, జనం ఏమనుకుంటారు, ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ తో అంతా వాళ్ళు అక్కడక్కడే ఉంటారనమాట. ఎవ్రీ ఒలింపియన్ వాంట్స్ టు విన్ ది గోల్డ్ మెడల్. ఆ ఒలింపిక్ గేమ్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాలి అనుకుంటారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ అక్కడ నేను విజయాన్ని పొందాలనుకుంటారు. And if successful and unsuccessful share the same goals, then the goal cannot be different. What differentiates the winners from the losers? It was not the goal of winning. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ బ్రిటిష్ సైక్లిస్ట్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ప్రయత్నం, ఎలా అయితే మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, అమెరికన్ వాళ్ళు ఆ సైకిల్స్ ఎలా అయితే తీసుకొచ్చారో అట్లా సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఇద్దరు కూడా ఒకే గోల్ ని పెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళని ఆ తేడా ఎక్కడ వస్తుందంటే ఒక విన్నర్ కి ఒక నాన్ విన్నర్ కి, విజయంకి అపజయానికి. జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ ప్రొఫెషనాలిటీ, ప్రతి ఒక్క దాంట్లో ఈ విజయాలు అపజయాలు ఉంటాయి అని చెప్తున్నాడు. అక్కడ ఉంటుంది ఉండేది ఒకే గోలే, ఎ సిస్టమ్ ఆఫ్ కంటిన్యూస్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్. ఒకటే అండి, తెలిసిన సత్యాన్నే మనము మార్పు చేసుకోవాల్సినటువంటి సత్యాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఏమి అంటే సిస్టమ్ ఆఫ్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, కంటిన్యూస్ 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 కంటిన్యూగా మార్పు చెందుతూనే ఉండాలి. అదే మనందరితో పత్రిజీ గారు ఇప్పుడు మనకి చేపిస్తున్నారు. ప్రతిరోజు ధ్యానము, ప్రతిరోజు సజ్జన సాంగత్యము, ప్రతిరోజు స్వాధ్యాయము, ప్రతిరోజు ప్రకృతిలో గడపండి, ప్రతిరోజు శాకాహారం తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా మనకి కంటిన్యూస్ గా చేపిస్తూనే వస్తున్నారు. Achieving a goal is only a momentary change. If you reached your goal, you should not చెప్తారు కదా, ఏదో నేను సాధించేసాను గొప్ప విజయం అని నువ్వేమి విరవిగాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ అ చేంజ్. అక్కడ విజయం పొందావా, ఇట్స్ ఆ క్షణికమైనటువంటి మార్పు అంతే అని చెప్తున్నారు. అచీవింగ్ ఏ గోల్ ఓన్లీ చేంజెస్ యువర్ లైఫ్. ఆ విజయాన్ని నువ్వు సాధించావంటే అది ఆ క్షణికమే అని చెప్తున్నాను. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఫర్ గుడ్, you need to solve problems at the systems level from the inputs, outputs and will fix themselves. ఇప్పుడు మనకి ఎవరైతే కంప్యూటర్స్ చదివిన పిల్లలకైతే C++ లాంగ్వేజెస్ లో వాళ్ళకి
తీరం ఉంటాయన్నమాట. ఏమంటారు, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ లో ఒక చిన్న మైనర్ మిస్టేక్ పోతే ప్రోగ్రామ్ అంతా రాదనమాట. అలాగా వాళ్ళు ఎంతో అక్కడ ఆ ఇన్పుట్ లో చెక్ చేసుకుని అదంతా సరిగ్గా చేస్తేనే అవుట్పుట్ రిజల్ట్ బాగా వస్తుందన్నమాట. అలాగనే ఎక్కడైతే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి విజయాలు చూడాలి అంటే ప్రతి ఒక్క స్థాయిలో కూడా నువ్వు కొంచెము కష్టపడాల్సొస్తుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటిని కూడా నువ్వు కష్టపడాల్సొస్తుంది. హ్యాబిట్స్ ఆర్ ద లైఫ్, యాటమ్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన యొక్క బాడీలో యాటమ్స్ ఎలా ఉంటాయో అలాగా ఈ అలవాట్లు అనేటువంటివన్నీ కూడా మనకు ఒక ఆటమ్స్ ఆఫ్ అవర్ మన జీవితానికి సంబంధించినటువంటి యాటమ్. అట్ ఫస్ట్ దిస్ టిన్నీ రొటీన్ సీమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. మనం చేసేటప్పుడు ఫస్ట్ లో ఏందబ్బా ఇది అవసరమా మనకి, మనం ఇది చెయ్యాలనా అని కూడా అనిపించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. బట్ సూన్ దే బిల్డప్ ఆన్ ఈచ్ అదర్ అండ్ ఫ్యూయల్ బిగ్గర్. ఏమవుతుందంట, మీకు ఫస్ట్ లో అట్లా అబ్బా అవసరమా మనం ఇది చేయటం అని అనిపించినా దే బిల్డ్ ఆన్ ఈచ్ అదర్. దాని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ దానిని ఏమైపోతుందంట, ఇట్ బిగ్గర్ విన్స్ దాన్ మల్టిప్లై టు ఏ డిగ్రీ దట్ ఫార్ ఓవర్వెయిట్స్ ద కాస్ట్ ఆఫ్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అది ఏమైపోతుందంటే ఫస్ట్ లో నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి, సమయమే పెట్టుబడి అని చెప్తున్నారు కదా మనకు పత్రి సార్. ఏదైనా సాధించాలి, ఒక సంగీతం నువ్వు సాధన చేసి నువ్వు ఒక లెవెల్లో చేరాలి అంటే సమయం పెట్టాలి అక్కడ. అలాగని ఫస్ట్ లో పెట్టిన సమయం కంటే తర్వాత పెట్టేది చాలా ఎక్కువగా ఉంది, ఇంకా పెట్టాలి అనిపిస్తుంది నీకు. ఎందుకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఒక మేడము జాబ్ చేస్తూ ఉందన్నమాట టీచర్ గా. చేస్తుంటే తనకి ఫస్ట్ లో ఈ ఫుడ్ ఇంట్లో పండించుకుందామని చిన్నగా తన ఇంట్లో పండిస్తూ వచ్చేదన్నమాట. పండించేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, నీకు అవసరమా, నీకు టైం ఉంటుందా, నీకు కుదురుతుందా అనేవారంట. కానీ ఆ పండించేటప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా శుద్ధమైనటువంటివి, చాలా శ్రేష్టమైనటువంటివి, ఇంకా పిరమిడ్ కింద పెట్టి వేయటము, వాటరింగ్, మన చేతులతో మనము ఆ యొక్క వాటరింగ్, ప్లాంటింగ్, ఆ మట్టితో గడపటము, ఆ టేస్ట్, బయటవన్నీ కెమికల్స్ ఉంటాయి, ఫ్రెష్నెస్ ఉండవు. ఫ్రెష్నెస్ ఉంటాయి మనం తెచ్చుకున్నప్పుడు. అలా కాకుండా ఆ ఇంటిలోనే పండించి ఆ యొక్క టేస్ట్ చూసిన తర్వాత అందరూ మెచ్చుకోవటము, వాళ్ళు కొంతమంది ఇలా చూసి వాళ్ళు నాటుకోవటము, వాళ్ళు పండించటం. అంటే ఫస్ట్‌లో ఎక్కడ కూడా ఎంకరేజ్‌మెంట్ అనేది ఉండకపోవచ్చు. కానీ దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత చాలా మంది యెస్ అంటారు. మనం కూడా ఎప్పుడైతే ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ ధ్యానం చేస్తున్నామంటే, అబ్బా! ధ్యానమా? అది మనం చెయ్యొచ్చా? ముసలి వాళ్ళకా? పిల్లలకి అవసరమా? అని కొట్టి పడేసేవారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ధ్యానం అంటే. అంటే ఆ టైమ్ షిఫ్ట్ అనేటువంటిది, ఆ టైం మార్పు జరిగినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. దే ఆర్ బోత్ స్మాల్ అండ్ వైడ్. అది చిన్నగా ఉంటుంది ఫస్ట్‌లో. కానీ మళ్ళీ మళ్ళీ పెద్దగా మారిపోతుంది. ఆహ్, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అటామిక్ హ్యాబిట్స్. రెగ్యులర్ ప్రాక్టీస్ దట్ ఈస్ నాట్ ఓన్లీ స్మాల్ అండ్ ఈజీ టు డూ. ఏదైనా సరే రెగ్యులర్ ప్రాక్టీస్. అటామిక్ హ్యాబిట్స్ అంటేనే ఏంటి అంటే రెగ్యులర్ హ్యాబిట్స్, రెగ్యులర్ ప్రాక్టీస్, ప్రతిరోజు పట్టు విడవకుండా సాధన. బట్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ ఇన్‌క్రెడిబుల్ పవర్. అప్పుడే అక్కడ అపురూపమైనటువంటి శక్తి అక్కడ వచ్చేస్తుంది. ఈ కాంపౌండ్‌మెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ కాంపౌండ్ గ్రోత్. ఆ డెవలప్‌మెంట్ అనేది కూడా అంత చక్కగా వచ్చేస్తుందన్నమాట. Few things can have more powerful impact on your life than improving your daily habits. చిన్న చిన్నవే
నీ యొక్క జీవితంలో ఎంత గొప్ప మార్పుని సాధించుకుంటావు. ఇట్ ఆఫన్ ఫీల్స్ టు డిఫికల్ట్ టు కీప్ గుడ్ హ్యాబిట్స్ గోయింగ్ ఫార్ మోర్ దెన్ ఎ ఫ్యూ డేస్. ఫస్ట్‌లో గుడ్ హ్యాబిట్స్ కదా అని ఇంట్రెస్ట్‌గా చేస్తారు కొంతమంది. కానీ కొద్ది రోజులు గడిచే కొద్దీ ఇంట్రెస్ట్ ఉండాలనా? అవసరమా? ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే గార్లిక్ తినము, నాన్ వెజ్ తినము. మన వాళ్ళ ఫంక్షన్స్‌కి ఎక్కడికైనా వెళ్తాము. లేదా మన సర్కిల్‌లో ఎవరన్నా ఫ్రెండ్సో ఉంటారు. అప్పుడు మనం అక్కడ వాళ్ళని మీట్ అవ్వాల్సొస్తుంది ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు. అప్పుడేమైపోతుంది? మనకు మన ఇంట్లో వాళ్ళో, మనతో వచ్చిన వాళ్ళో సహకరిస్తే హ్యాపీ. సహకరించకుండా ఉంటే ఇట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్. నువ్వు తినని ఆ నాన్ వెజ్‌ని వాళ్ళు తిను అంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుంది. సత్యం తెలిసి ఆ అధర్మ మార్గంలో కాలు పెట్టలేం మనము. అది మేక్స్ ఇట్ డిఫికల్ట్ అట్ టైమ్స్. కానీ నువ్వు అంతే పట్టుదలతో, శ్రద్ధగా ఉండి సిన్సియర్ ఎఫెక్ట్ అంత సిన్సియర్‌గా నువ్వు ఉన్నావంటే, ఆ అవతల వ్యక్తిని కూడా శాకాహారిగా మార్చగలము. ధ్యానిగా మార్చగలము. అది చెప్తున్నాను. వెన్ యూ కీప్ ఎ సిన్సియర్ ఎఫర్ట్, ఇట్ విల్ చేంజ్. ఇట్ విల్ బ్రింగ్ ఏ బిగ్ మోటివేషన్. అవతల వాళ్ళని కూడా అది మోటివేట్ చేసేస్తుంది. Habits like exercise, meditation, cooking are reasonable for a day or two and go on. ఇప్పుడైతే నువ్వు ఎలాంటి అలవాట్లు చేసుకోవాలంటే ఎక్సర్సైజ్, మెడిటేషన్, బాగా ఎక్సర్సైజ్ చేయటము, మెడిటేషన్ చేయటం ఇది చాలా బాగా చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ. Despite our best intentions, unhealthy habits like eating junk food, watching too much television, procrastinating, smoking can feel impossible to break. When you are on the wrong way, what is that wrong way? Eating too much food, or eating any junk food, or eating any non-veg, or watching too much television. టీవీని ఎక్కువగా చూడటం, మొబైల్ని ఎక్కువగా చూడటం అవసరం లేకపోయినా, వాయిదా వేయటం, స్మోకింగ్ ఇవన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు ఎలా నీ సక్సెస్ వైపు అడుగులు వేస్తావు? సక్సెస్‌కి నువ్వు నీ హ్యాబిట్స్‌ని ఎలా నువ్వు మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటావు అని అడుగుతున్నాడు. చేంజింగ్ అవర్ హ్యాబిట్స్ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ 2 రీజన్స్. వి ట్రై టు చేంజ్ ద రాంగ్ థింగ్. ఎప్పుడు అది మనకు ఛాలెంజ్ అవుతుందంటే ఆ రాంగ్‌గా ఉన్నదాన్ని కరెక్ట్‌గా మార్చడానికి ట్రై చేస్తాం. వి ట్రై టు చేంజ్ అవర్ హ్యాబిట్స్ ఇన్ ద రాంగ్ వే. మనము మన యొక్క అలవాట్లను మార్చుకోవాలని ఒక్కొక్కసారి తెలియకుండా కూడా రాంగ్ వేలో వేస్తూ ఉంటాము. అలా వెయ్యొద్దు అని చెప్తున్నాడు. ద ఫస్ట్ లేయర్ ఇస్ చేంజింగ్ యువర్ అవుట్‌కమ్. దిస్ లెవెల్ ఇస్ కన్సర్న్డ్ విత్ చేంజింగ్ యువర్ రిజల్ట్స్. Losing weight, publishing a book, winning a champion, most of the goals you set are associated with this level of change. ఫస్ట్ లెవెల్‌లో ఒక మానవుడు ఏం చేస్తాడు అంటే తన యొక్క బాడీ మీద ఆ వెయిట్‌ని తగ్గించుకోవడం కోసమా? లేదా అంటే ఇంకొద్దిగా మంది ఏం చేస్తారు? ఒక మంచి బుక్ పబ్లిష్ చేసి సొసైటీకి అందిద్దామా? ఒక మంచి విన్నర్‌గా చాంపియన్ అయిదాం, దేంట్లన్నా గొప్ప సాధిస్తామని ఇలా ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ ఉంటారంట. ఇంకా సెకండ్ లేయర్ ఇస్ చేంజింగ్ ప్రాసెస్. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలక్కడ? దానికి తగినటువంటి వర్క్ అక్కడ ఇంప్లిమెంట్‌లో పెట్టాలి. వెయిట్ తగ్గాలంటే జిమ్‌కెళ్ళాలి, లేదా రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. ఇలాంటివన్నీ ఆ అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టటం. డీక్లటరింగ్ ద డస్ట్. ఏవేవి అవసరం లేవో అవన్నీ ఇంట్లో నీట్‌గా తీసేసేయటం. ధ్యానం ఎక్కువగా చేయటం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆచరణ అనేది జరుగుతుంది. ఇంక థర్డ్ లెవెల్ ఏంటి? థర్డ్ లేయర్ ఏంటి అంటే దిస్ ఈస్ కన్సర్న్డ్ విత్ చేంజింగ్ యువర్ బిలీఫ్స్. నీ యొక్క నమ్మక వ్యవస్థ మారటం, నీ యొక్క ప్రపంచ దృష్టి మారటం, నువ్వు చూసే విధానం మారటం, యువర్ సెల్ఫ్ ఇమేజ్ నిన్ను నువ్వు చెక్ చేసుకోవటం, యువర్ జడ్జిమెంట్స్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. నీ యొక్క జడ్జ్‌మెంట్స్ ఎప్పుడు చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు? ఇతరులతో ఎలా ఉంటున్నావు? మోస్ట్ ఆఫ్ ద బిలీఫ్స్, అజంప్షన్స్ అండ్ బయాసెస్ యూ హోల్డ్ ఆర్ అసోసియేటెడ్
ఇవన్నీ కూడా ఇక్కడే సంబంధించి ఉంటాయి. అవుట్‌కమ్స్ ఆర్ అబౌట్ వాట్ యు గెట్. ఏంటి నీ యొక్క అవుట్‌కమ్ అంటే, నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో అదే. ప్రాసెస్ ఆర్ అబౌట్ వాట్ యు డూ. నీ యొక్క ప్రాసెస్ నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో అదే నీ యొక్క ప్రాసెస్. ఐడెంటిటీ ఈజ్ అబౌట్ వాట్ యు బిలీవ్. నువ్వేం బిలీవ్ చేస్తున్నావో అదే నీ యొక్క ఐడెంటిటీ. ద ప్రాబ్లమ్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నువ్వు ఏ అవుట్‌కమ్ అయితే అనుకున్నావో దాని మీద అంటే ఎక్కడైతే వెయిట్ తగ్గాలనుకున్నప్పుడల్లా, లేదు మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్లానింగ్ అనుకోని, దానికి ప్రతిరోజు ఒక సెంటర్‌ని తీసుకోవడమా, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో కలిసి ధ్యానం చేయటమా, ధ్యానులతో కలవటమా, ఇలా ఎప్పటికప్పుడు అది నీకు ఒక్కొక్కసారి అవసరమా? నాకిది ప్రాబ్లమా అని కూడా అనిపించొచ్చంట. కానీ దాన్ని నువ్వు ఇష్టపడి దాంట్లో మెళకువలు మంచిగా నేర్చుకొని వెళ్తున్నప్పుడు నీ యొక్క దిశానిర్దేశాన్ని మార్పు చెందించేస్తుంది అని చెప్తున్నాడు. స్వప్న, ఎస్ మేడం. షల్ వి కంటిన్యూ? ఒక 5 minutes. ఓకే. Many people begin the process of changing their habits by focusing on what they want to achieve. వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటారో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది. అలా కంటిన్యూగా చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే విజయాన్ని పొందుతారు. దిస్ లీడ్స్ ద అవుట్‌కమ్. ఆ అవుట్ బేసిసే ప్రపంచం అంతా చూస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళక్కడ ఎవరు గమనించరు అని చెప్తున్నాడన్నమాట. ఓకే. వి విల్ కంటిన్యూ ద నెక్స్ట్ పార్ట్ టుమారో. థాంక్ యూ స్వప్న ఫర్ ద అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. మరొక్కసారి దేవర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, వ్యూయర్స్ అందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతంగా మీరు ఆ విజ్డమ్‌ని షేర్ చేసినందుకు చాలా బాగుంది. ఇన్‌స్పైర్ గా ఉంది. ఎందుకంటే అందరూ ఇలాంటి జ్ఞానమే మీరు ఆ బుక్‌ని ఇంత చక్కగా మాకు షేర్ చేసినందుకు మన ప్రేక్షకులందరి తరపున నుంచి మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురువుకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. చూస్తున్న ఆత్మ స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.